100 గజాల్లో కట్టిన ఈ సౌత్ ఫేసింగ్ హౌస్ డిజైన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. హౌస్ అయితే ఇది సౌత్ ఫేసింగ్లో ఉంది. దీనికి ఎంట్రన్స్లో మనకి కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు. అంటే నార్మల్గా అయితే 100 గజాలు అనేసరికి అందరూ ఇది కూడా కట్టేస్తుంటారు, బయట కార్ పార్కింగ్ ఇచ్చుకుంటుంటారు ఇలాగ బయట షెడ్ వేసి. కానీ దీనికి ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల దీనికి కార్ పార్కింగ్కి సెపరేట్గా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూస్తే మనకి దీనికి చిన్న సందు కూడా ఇచ్చారు. ఇంకా దీన్ని ఎలివేషన్ కానీ కింద ఉన్నటువంటి ఇంటీరియర్ వర్క్ కానీ చాలా బాగా వచ్చింది. ఇది చూస్తే మనకి 100 గజాల్లోనే కార్ పార్కింగ్ ఇచ్చారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి రూమ్స్ కూడా ఇచ్చారు. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు, మొత్తం అంతా చాలా బాగా చేయించారు వీళ్ళు. సీలింగ్స్ మొత్తం పెయింటింగ్స్ అన్నీ కూడా మ్యాచింగ్గా చేయించారు. ఈ లైట్స్ కూడా చిన్న చిన్నగా పెట్టించి చాలా బాగుంది, చూడడానికి అట్రాక్షన్గానే ఉంది. ఇంకా దీనికి మీరు ఓపెన్ ప్లేస్ చూస్తే కార్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి చూడండి, దీని ఓపెన్ ప్లేస్ కార్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పక్కనే మనకి ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ కావాలన్నా ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది. అంటే కార్ పెట్టుకోగా మనం పక్క నుంచి కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి రూమ్స్ అయితే చూద్దాం. కిందనైతే 2 రూమ్స్ అయితే ఇచ్చారు. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు జస్ట్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే టీవీ యూనిట్. ఇంకా దీనికి చూడండి, మీరు మొత్తం ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. చూడడానికి చాలా బాగున్నాయి ఈ వర్క్స్ అన్నీ కూడా. అంటే 100 గజాల్లో హౌస్ అనేసరికి ఏ విధంగా ఉంటుంది అనుకున్నాను నేను. హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. పైన సీలింగ్ కానీ ప్రతిదీ కూడా వీళ్ళు చాలా దగ్గరుండి దీని మీద అంటే బిల్డింగ్ కట్టినటువంటి ఓనర్కి దీని మీద అవగాహన ఉన్నట్టుంది. చాలా బాగా కట్టించారు. తర్వాత ఈ డోర్స్ చూస్తే మెయిన్ డోర్స్ మనకి టేక్తో చేయించినటువంటి డోర్స్ ఇవి. ఈ డోర్స్ చెక్కుడు కూడా చూడొచ్చు మనకి. దీని మీద డిజైన్స్ అవన్నీ చాలా బాగా చేయించారు. ఇంకా మనం లోపలికి వెళ్తే ఇది ఒక రూమ్ అన్నమాట. కిందనైతే ఒక హాలు, ఒక రూమ్ మాత్రమే ఇచ్చారు. ఇది డోరు నార్మల్ డోర్ యూజ్ చేశారు దీనికి. ఇంకా మనకి పెయింటింగ్స్, సీలింగ్ మొత్తం అంతా కూడా చేయించారు. బాగుంది ఇల్లు అయితే. ఇది వీళ్ళ కిటికీలు కూడా పీవీసీ కిటికీస్ యూజ్ చేశారు. ఇంకా దీనికి ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే చిన్నగా ఉన్నప్పటికీ బాగుంది. 100 గజాల్లో మనం ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే పేరెంట్స్ పైకి వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళకి పేరెంట్స్ కింద ఉండేలాగా, తర్వాత పిల్లలు పైన ఉండేలాగా సెట్ చేసుకోవచ్చు. అంటే 2 ఫ్యామిలీలు ఈజీగా ఉండొచ్చు. కిందనైతే హాలు ఇంకా గదే ఇవ్వడం వల్ల దీనికి వంటగది అయితే లేదు. ఇన్కేస్ ఫ్యూచర్లో ఎవరికైనా సరే అద్దెకించుకుంటే వంటకి ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు తెలుగు ఏం చేశారంటే ముందుగానే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టారు. అంటే కింద ఇక్కడ గ్యాస్ పొయ్యి పెట్టుకుని ఇక్కడ వంట చేసుకోవచ్చు. అంటే ఇది మనకి అద్దెకు కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే మన వాళ్ళు ఎవరైనా సరే ఫ్యామిలీ అంటే పేరెంట్స్ కింద ఉన్నా సరే ఒకవేళ వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో పైన ఒకసారి చూద్దాం. ఇంకా దీనికైతే ప్రజెంట్ వాష్రూమ్ వచ్చేసి మెట్ల కింద ఇచ్చారండి. అంటే నార్మల్గా మనకి ఈ 2 హాలు అలాగే రూము 2 వచ్చాయి. కాకపోతే ఎక్కడ అటాచ్డ్ వాష్రూమ్ రావడానికి అవకాశం లేదు కాబట్టి దీనికి వాష్రూమ్ అయితే మెట్ల కింద ఇచ్చారు. తర్వాత దీనికి ఎంట్రన్స్ వచ్చేసి మెట్ల ఎంట్రన్స్ నార్త్ సైడ్. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అన్నమాట మెట్లకి. అంటే ఇది ఫేసింగ్ సౌత్లో ఉన్నప్పటికీ దీని మెట్ల ఎంట్రన్స్ అయితే నార్త్ సైడ్ అయితే వచ్చాయి. కూడా మనం ఏ విధంగా ఉందో చూద్దాం. పైన అయితే మనకి 2 BHK ఉంటుంది ఇది. తర్వాత ఇది మెట్లకి రైలింగ్ కూడా చాలా బాగా చేయించారండి. అంటే వీళ్ళు మొత్తం రైలింగ్ అంతా కూడా ఈ ఐరన్దే యూజ్ చేశారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుంది. వేరేదైతే మనకి అది ఇలా ఊపితే ఊగడాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఇది కొన్ని సంవత్సరాల పాటు మనకి చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. తర్వాత పైకి రాగానే మనకి కింద బాల్కనీలో అయితే టైల్స్ అది కూడా కలర్ఫుల్గానే వేయించారు. బాగుంది చూడడానికి. ఇంకా పైన చూసారంటే పైన కూడా మనకి సీలింగ్ కూడా అంతా కంప్లీట్ చేసి ఉంది. మనకి వీళ్ళంతా కూడా సెలెక్టివ్గానే వేసినట్టున్నారు మొత్తం అంతానే. ఇంకా దీనికైతే వాల్ ఇచ్చారు, ఎటువంటి గ్లాస్ కానీ ఏమేమి లేదు. ఒకసారి లోపలికి వెళ్దాం. తర్వాత దీనికి ఎంట్రన్స్లో మనకి ఈ గుమ్మం చూసారా, ఇది నార్మల్ గుమ్మమే పెట్టారు. దీనికి కమాండ్ గుమ్మం ఏం పెట్టలేదు. అంటే ఇది 100 గజాల్లో కాబట్టి ఉన్నటువంటి ప్లేస్లోనే దీన్ని కట్టారు. ఇది హౌస్ సింపుల్గానే ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఈ డోర్ కూడా టేక్తో చేసినటువంటి డోర్. దీని డిజైన్ కూడా చూడొచ్చు. దీనికైతే కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. టేక్ అయితే నార్మల్గా నేరేడు కానీ వేప కానీ వీటికైతే తక్కువ అవుతుంది. కానీ ఇంకా లోపలికి వెళ్ళగానే మనకైతే 2 డోర్స్ అయితే ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ డోరు. మీరు ఒకసారి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. హాల్ అయితే హాల్ వచ్చిందంటే ఇది 100 గజాల్లో కట్టారు కాబట్టి దీనికి సరిపడా హాల్ అయితే వచ్చింది. మీకు దీనికి కూడా బాగా చేయించారు మొత్తం ఇంటీరియర్ కానీ అంతా కూడా. ఒకసారి మీరు చూడొచ్చు. ఇంకా ఇది టీవీ యూనిట్. టీవీ యూనిట్లో మనకి ఇటు సైడ్ ఉంది, కాకపోతే ఇటు సైడ్ పెట్టచ్చు. కానీ టీవీ యూనిట్ అనేది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ఇదే కరెక్ట్. ఇంకా వీళ్ళైతే అన్ని వాస్తులు పాటిస్తూ కట్టారు. ఇది చూసారు కదా, మనకి ఈ విండోకి ఆపోజిట్లోనే మనకి టీవీ యూనిట్ అనేది వచ్చింది. అలాగే డోర్స్ కూడా మనకి ఈ డోర్ నుంచి తర్వాత ఈ డోరు, తర్వాత దానికి ఖచ్చితంగా కిటికీ ఉండాలి. ఇవన్నీ కూడా వాస్తులు పాటిస్తూనే కట్టారు. ఇంకా ఇది ఒక రూము. ఈ రూమ్లో కూడా మనకి చూడడానికి కింద ఏ విధంగా ఉందో ఆ రూమ్ లాగే ఉంది. కాకపోతే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ వాష్రూమ్స్లో కూడా మనకి అంటే దానికి వచ్చింది దీనికి వచ్చింది. ఈ వాష్రూమ్ కూడా మొత్తం టైల్స్ కానీ అంతా కూడా వీళ్ళు బాగా సెలెక్టివ్ చేసుకున్నారు. చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఇదైతే కబోర్డు కూడా మనకి రేపు పొద్దున మనకి కబోర్డ్స్ అంటే వుడ్ వర్క్ చేయించుకున్న కబోర్డ్ కూడా చూడడానికి నీట్గానే ఉంది. రూమ్ అయితే చిన్నదే ఉంది కానీ కరెక్ట్గా ఉంది. అంటే మీ ఉన్నటువంటి 100 గజాలని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు రెండో గది చూద్దాం.
ఈ రెండో గది కూడా దీనికంటే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ గది కంటే పెద్ద గది ఉంటుంది. ఎందుకంటే ఈ గది ఎప్పుడు పెద్దగానే ఉండాలి వాస్తుపరంగానే. ఇంకా ఇది దేవుడి గది. దేవుడి గది మనకి చూడడానికి సింపుల్‌గా ఉంది ఇది కూడాని. అలాగే వీళ్ళైతే ఎటువంటి దేవుడి గది అనేసరికి చాలామంది ఇక్కడ ఓంకారాలు అవి అంటే హిందీ పెడతారు. కాకపోతే వీళ్ళేంటంటే వీళ్ళు ఇది సేల్ పర్పస్‌లో కట్టారు కాబట్టి ఇది హిందువులు కొంటారా? లేకపోతే క్రిస్టియన్స్ కొంటారా? ముస్లిమ్స్ కొంటారా? అనేది తెలీదు కాబట్టి వీళ్ళు ఇంకా ఎటువంటి డిజైన్ గాని పెట్టలేదు. ఇది కూడా చూడడానికి బావుంది. ఇంకా దీనికి ఆపోజిట్‌లోనే ఇది కూడా వాస్తులు కూడా అన్నీ పాడేస్తున్నారు. ఏంటంటే దానికి విండో ఇచ్చారు. తర్వాత ఇక్కడ దేవుడి గది ద్వారబంధం ఉంది. అలాగే ఇక్కడ మనకి మెయిన్ డోర్ ద్వారబంధం ఉంది. తర్వాత అక్కడ కిటికీ కూడా ఉంది. ఈ రూమ్ అయితే మాత్రం మనం చూసినటువంటి ఫస్ట్ రూమ్ కంటే పెద్ద రూమ్ ఇది. ఎందుకంటే మనకి వాస్తుపరంగా ఈ రూమ్ పెద్దది ఉండాలి. తర్వాత దీనికి కబోర్డ్ కూడా చూసారు కదా, డిజైన్ బాగుంది ఇది. ఇది మొత్తం సెల్ఫ్లన్నీ కూడా బాగున్నాయి. అంటే మనకి బట్టలు పెట్టుకుని ఏది పెట్టుకున్నా ఈ మాత్రం అయితే ఉండాలి. ఇంకా పైన అయితే వీళ్ళు పెద్ద ర్యాక్లా ఇచ్చారు మన బ్యాగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. నేను ఇప్పుడు వరకు ఈ కబోర్డ్స్ చూసాను కానీ ఈ పైన ఈ విధంగా పెద్దది మొదలులోనే చూడలేదు. ఇదైతే కొంచెం నేను ఫస్ట్ టైం చూడడం బాగుంది. ఇంకా దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఓకే, డోర్స్ కానీ అన్నీ కూడా సింపుల్గానే చేయించారంటే బాగుంది చూడడానికి అయితే. ఇంకా దీనికి వర్క్స్ అన్నీ కూడా బాగా చేశారు. ఇంకా ఇది చూసారంటే దీనికి ఇటు సైడ్ క్లోజ్ చేశారు, ఇటు సైడ్ కూడా క్లోజ్ చేశారు. ఇటు సైడ్ మాత్రం హెయిర్ రావడానికి ఈ విధంగా అయితే పెట్టారు. నార్మల్గా మా సైడ్ ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఇవి ఉన్నాయి చూసారు, ఇవినే కంటిన్యూ చేస్తారు, ఇవి పెట్టరు. కాకపోతే ఇది బాగుంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూడడం ఈ విధంగా వాష్రూమ్కి పెట్టడం అనేది. ఇంకా మొత్తం దీనికి కమోడ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసే ఉంది. టైల్స్ కూడా వీళ్ళ సెలక్షన్ బాగుంది, టైల్స్ సెలక్షన్. దానివల్ల ఈ ఇంటికి లుక్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మనం వంటగది కూడా చూద్దాం. వంటగది కూడా మొత్తం చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ వంటగదిలో కూడా ఇది కూడా బాగుంది. అంటే సింపుల్గా ఉంది. ఎప్పుడో సరే మనకి రూమ్స్ ఎక్కువగా ఉన్నా ఏది ఎక్కువగా ఉన్నా చాకరీ చేయాలని తర్వాత మళ్ళీ ఇవన్నీ తొడాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఇటువంటి సింపుల్గా ఉండే హౌసెస్కి లేడీస్కి ఇబ్బంది ఉండదు. మెయిన్లీ మిడిల్ క్లాస్ వారికి ఇబ్బంది ఉండదు. 100 గజాల్లో హౌస్ అంటే మనకి ఈ మాత్రం సరిపోతుంది. ఒకసారి చూస్తే దీనికి సింపుల్గా ఇచ్చారు, 2 ర్యాక్లు ఇచ్చారు, తర్వాత బ్యాక్ సైడ్ ఇచ్చారు కబోర్డు. ఏ వంటగదికైనా సరే మనకి ఈ విధంగానే మనకి ఇస్తారు. తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే పైన ఈ సామాన్లు పెట్టుకోవడానికని చిన్న సన్సైడ్ లాగా వేపిస్తుంటారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఇంటి అందం పోతుంది. హౌస్ అయితే చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంది. ఒకసారి ఇప్పుడు బయట సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, ఇది కూడా చూద్దాం. దీనికి బయట రైలింగ్ ఇది ఇచ్చారు సేఫ్టీకి. ఇంకా కొంతమంది అయితే గ్లాసెస్ వాడుతున్నారు కానీ వీళ్ళైతే ఇది ఇచ్చారు, ఈ ఐరన్దే ఇచ్చారు. ఇంకా బయట ఉన్న ప్లేస్లోనే వీళ్ళు ఈ లైట్స్ కూడా పెట్టారు సీలింగ్కి. ఇదైతే బాగుంది. ఇంకా హౌస్ అయితే 100 గజాల్లో కట్టినప్పటికీ చూడడానికి చాలా బాగుంది. హౌస్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఇంకెవరైనా సరే హౌస్ 100 గజాల్లో కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ ప్లానింగ్ని ఒకసారి చూస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీశాను. ఈ హౌస్ కూడా చాలా నీట్గా సింపుల్గా ఉంది. ఇంకా ప్రతిదీ కూడా వీళ్ళు వాస్తులు పాటిస్తూనే కట్టడం వల్ల హౌస్ కూడా మనకి వాస్తుపరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది పైన ఉన్నటువంటిది, పైన ఇది 2 BHK, కింద అయితే ఒక బెడ్రూము అలాగే ఒక హాల్ అయితే వచ్చింది. ఇంకా హౌస్ మొత్తం కూడా మీకు కంప్లీట్గా వీడియో అయితే తీసి చూపించాను.